ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు రేపు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయంటోంది హైదరాబాద్ వాతావరణ శాఖ. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. నేడు హైదరాబాద్ నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందంటూ రాజధాని ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా కూడా మరొకసారి రెయిన్ అలర్ట్ అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసింది. హైదరాబాద్ సిటీతో పాటు చాలా జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు కనుక చూసుకుంటే సందీప్, అవి ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలు. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక నిన్న సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అంటే గత 2 రోజుల క్రితం ఉన్నటువంటి వాతావరణము, నిన్నటి నుంచి ఉన్నటువంటి వాతావరణంలో చాలా మార్పులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సందీప్. ఎందుకంటే గత 2 రోజుల క్రితం వరకు కూడా కనిపించని వరుణుడు, ఎండ ప్రభావంతో ఉక్కపోత, వేడి ఉండేది. కానీ నిన్న మార్నింగ్ నుంచి, అంటే ఆల్మోస్ట్ నిన్న అర్ధరాత్రి నుంచి అనుకోవచ్చు, అప్పటి నుంచి కూడా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. కొన్ని చోట్లనైతే అతి భారీ వర్షం అయితే నమోదైంది. కొన్ని చోట్ల కంటిన్యూగా వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా ఈ వానలు ఉత్తర తెలంగాణ జిల్లాలోనే ఎక్కువగా పడుతున్నాయని కూడా చెప్పవచ్చు. సో నిన్న మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి వర్షాలు కొన్ని చోట్ల ఈ రోజు కూడా అలానే కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ గాని, నిర్మల్, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల, ఇటు భద్రాద్రి కొత్తగూడెము, ములుగు, ఈ జిల్లాలో కూడా అడపదడప నిన్నటి నుంచి కూడా చాలా చోట్ల వర్షం కురుస్తుంది. కంప్లీట్ గా కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏదైతే తుఫాను ప్రభావం తోటి చీకటి ఆకాశం ఎలా అయితే మబ్బులు కప్పుకొని చీకటిగా ఉంటుందో, సో అలాంటి సిచ్యువేషన్ మనకు నిన్నటి నుంచి కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము దీనికి ప్రధాన రీజన్ గా కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ అల్పపీడన ప్రభావం ప్రస్తుతం అయితే కేంద్రీకృతమై ఉండడం వల్ల దీనికి అనుబంధంగా మరొక ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వలన ఈ రోజు, రేపు సోమ, మంగళవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, పెద్దపల్లి, జయశంకర్ భూపాలి, జిల్లా